హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫైనలీ ఇయర్ ఎండ్ ట్రిప్కి అయితే వెళ్ళిపోతున్నాం. స్టే వచ్చేసి 3 days and 2 nights. ట్రైన్ ఏమో అరౌండ్ 6:40 PMకి ఉండింది, కానీ డిలే అయ్యి 7:30కి వచ్చింది. డిన్నర్ ఏమో అక్క ఇంటి నుంచే గోంగూర రైస్ ప్రిపేర్ చేసుకొని తీసుకొచ్చింది, ఇంకా అందరం అదే తిన్నాం. ఇంకా డిన్నర్ చేసి కాసేపు అందరం అలా రిలాక్స్ అయ్యి పడుకున్నాము. మార్నింగ్ లేచేసరికి అప్పుడే సన్ రైజ్ అయింది. వ్యూ చూడండి ఎంత బాగుందో. దగ్గరకు వచ్చేసామని చాలా ఎక్సైట్ అవుతుంటే ఇక్కడేమో ట్రైన్ చాలాసేపు ఆపారు. ఫైనలీ వైజాగ్ రైల్వే స్టేషన్ అయితే రీచ్ అయిపోయాం. యాక్చువల్లీ మేము స్వదేశీ ట్రావెలర్స్ అని ఒక ట్రావెల్స్ వాళ్ళతో వచ్చామన్నమాట. మొత్తం వాళ్ళే గైడ్ చేస్తారు. ఆల్రెడీ ట్రైన్ 3.5 hours డిలే అయింది. ఇంకా దిగేసరికి కొంచెం లేటే అయింది. ఇక్కడ నుంచి డైరెక్ట్గా హోటల్కి తీసుకెళ్లారు. అక్కడ ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి బ్రేక్ఫాస్ట్ కోసం ఇక్కడికి తీసుకొచ్చారు డ్రైవర్. టిఫిన్స్ ఇక్కడ బాగుంటాయంట. నేనైతే నా మోస్ట్ ఫేవరెట్ పూరి ఆర్డర్ చేశాను. టేస్ట్ అయితే డీసెంట్గా బాగుంది. ఇక్కడ క్విక్గా బ్రేక్ఫాస్ట్ చేసేసి అరకుకి అయితే స్టార్ట్ అయిపోయాం. యూజువల్లీ నేను జర్నీస్లో పడుకుంటాను, కానీ వైజాగ్ టు అరకు వెళ్ళే రూట్లో మాత్రం వ్యూని ఎంజాయ్ చేస్తూ వెళ్ళాను. నాకైతే చాలా నచ్చింది. వెదర్ కూడా చాలా కూల్గా బాగుంది. ఇంకా చూస్తూ చూస్తూ అరకు అయితే రీచ్ అయిపోయాం. వ్యూ పాయింట్ చూసిన తర్వాత కట్కీ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తున్నాము. ఈ జీప్స్లో తీసుకెళ్తారంట. మేమేమో 8 members. కాస్ట్ వచ్చేసి 1200. పికప్ ఇంకా డ్రాప్ 2 వాళ్ళే. మేము ఇక్కడికి వచ్చే 2 days ముందు నుంచి వర్షం పడిందంట. సో రోడ్స్ అంతా ఫుల్ బురద ఉన్నాయి. బొర్రా కేవ్స్ దగ్గర బ్యాంబూ చికెన్ బిర్యానీ ఇవన్నీ ట్రై చేద్దాం అనుకుంటే ఈ ట్రైన్ డిలే వల్ల ఇంకా అరకులో ట్రాఫిక్ జామ్ వల్ల బొర్రా కేవ్స్ అయితే మిస్ అయిపోయాం. కొంచెం డిస్టెన్స్ జీప్లో వెళ్ళాక వాళ్ళు అక్కడ డ్రాప్ చేస్తారంట. అక్కడి నుంచి మళ్ళీ ఒక 1.5 to 2 kilometers మనం ట్రెక్కింగ్ చేయాల్సి వస్తుంది అని చెప్పారు. చూడండి రోడ్ అంతా ఎంత బురదుందో. అసలే ఆఫ్టర్నూన్ తినలేదంటే మళ్ళీ ఇక్కడ కొంచెం సేపు నడవాల్సి వస్తుంది. ఇంకా రిటర్న్లో వచ్చేటప్పుడు ఏమైనా తినాలి. ఈ వ్యూ చూడడానికి ట్రైన్లో కూడా రావచ్చంట, కానీ అది ఓన్లీ మార్నింగ్ టైమ్స్ అవైలబుల్ ఉంటుంది అన్నారు. వాటర్ ఫాల్స్కి వెళ్ళే దారిలో చికెన్ కబాబ్స్ కనిపించాయి. స్టిక్ వచ్చేసి 30 rupees. అందరం ఒక్కొక్క స్టిక్ తీసుకున్నాము. టేస్ట్ అయితే చాలా బాగుంది. అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసిస్తున్నారు. ఈ చల్లటి వెదర్లో వేడి వేడి చికెన్ కబాబ్స్ తింటుంటే ఎంత బాగుందో. నడిచి ఫుల్ టయర్డ్ అయిపోయాము. ఇంకెప్పుడెప్పుడు వస్తుందిరా బాబు అనిపించింది నాకైతే. ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసాము. ఇంకొంచెం దూరం ఉంది. ఈ బురదలో నడవాలంటే కొంచెం కేర్ఫుల్గానే నడవాలి, ఎందుకంటే పడితే మూతిపళ్ళు రాలుతాయి మళ్ళీ. ఎంతసేపు నడిచినా కూడా ఈ స్టెప్స్ అసలు అయిపోయినట్టే అనిపించట్లే, వస్తూనే ఉన్నాయి. అమ్మయ్య, వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. చూడండి ఎంత బాగున్నాయో. ఇంత దూరం బురదలో వాక్ చేసి వెళ్ళినందుకు వాటర్ ఫాల్స్ చూడగానే నాకైతే వర్త్ అనిపించింది. అప్కమింగ్ వ్లాగ్స్లో మేము ఇంకా ఏ ప్లేసెస్ కవర్ చేసామో, ఎక్కడికి వెళ్ళామో అవన్నీ చూపిస్తా. సో స్టే ట్యూన్డ్ అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. సీ యూ గైస్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై, టేక్ కేర్.